హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ నేను మరో కొత్త జర్నీ చేయబోతున్నాను. సో ఇవాళ నేను వచ్చేసరికి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే చేయబోతున్నాను. ట్రైన్ వచ్చేసరికి నేను నెల్లూరు నుంచి బోర్డ్ అవుతున్నాను సికింద్రాబాద్ దాకా. సో ట్రైన్ వచ్చేసరికి 4:45 వస్తుంది. ఇంకా 1-2 అవర్స్ టైం ఉంది. సో నెల్లూరు స్టేషన్లో ఉన్నాను, మీకు మొత్తం అంతా చూపిస్తాను. సో స్టే ట్యూన్, మొత్తం వ్లాగ్ చూస్తూ ఉండండి. మనం అనేది నెల్లూరు ప్లాట్ఫామ్ నెంబర్ 4 వైపు ఉన్నాము. స్టేషన్ మొత్తం రెనోవేట్ అవుతుంది, మీరు చూడొచ్చు పూర్తిగా. సో మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. సో మనం 3కి వెళ్ళి వెయిట్ చేద్దాం. 3కి కాదు, 2కి వస్తుంది. మనం 2కి వెళ్ళి వెయిట్ చేద్దాం, పదండి. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 20702 తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. నా కోచ్ వచ్చేసరికి C5. నేను C5 దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ట్రైన్ ఇంకో 5-10 మినిట్స్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. వన్స్ ట్రైన్ వస్తుంది నేను మీకు చూపిస్తాను, స్టే ట్యూన్. నా కోచ్ C5, సీట్ వచ్చి 28. సైడ్ వచ్చింది, విండో రాలేదు. అదిగోండి వందే భారత్ అనేది నెల్లూరు ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 10 మినిట్స్ డిలేగా వస్తుంది. అట్లా ఉయ్యకండి ఎప్పుడు. నెల్లూరు అన్నది మన ట్రైన్కి సెకండ్ స్టాప్, అంటే ఫస్ట్ అఫీషియల్ స్టాప్ తిరుపతి తర్వాత. నెల్లూరు తర్వాత మన ట్రైన్ ఆగేది ఒంగోలు, గుంటూరు, నల్గొండ, మిర్యాలగూడ, సికింద్రాబాద్, అంతే అండి. సో నెల్లూరులో ట్రైన్ కేవలం 2 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. మన ఈ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ వచ్చేసరికి టోటల్ 16 కోచెస్తో రన్ అవుతుంది. 14 వచ్చేసరికి నార్మల్ చైర్ కార్ అండ్ 2 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ క్లాసెస్ ఉన్నాయి. నేను వచ్చేసరికి నార్మల్ చైర్ కార్లో ట్రావెల్ చేస్తాను. అండ్ నాకు టికెట్ వచ్చేసరికి 1795 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. దాంట్లో ఫుడ్ అంతా ఇంక్లూడ్ ఉందండి. C5 ఇదే మన కోచ్. మన కోచ్ ఇంటీరియర్స్ వచ్చేసరికి 3:2 రేషియోలో ఉంటుంది. ఏది నార్మల్ ఏసీ చైర్ కారు. ఎగ్జిక్యూటివ్ అయితే 2:2లో ఉంటుంది. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఒంగోలులో. మనం ఇప్పుడు పెన్నా రివర్ని క్రాస్ చేస్తున్నాం. సో నెల్లూరు దాటంగానే మనకు ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ తర్వాత కొంత దూరంలోనే మనకు స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్లో వచ్చేసరికి క్యారమెల్ పాప్కార్న్, సమోసాలు 2, చాయ్, తర్వాత వచ్చేసరికి కార్న్ఫ్లాక్స్ మిక్చరు, జ్యూస్ ఇచ్చారు. సమోసాలు అయితే నేను తినలేదు, ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి. నేను మాల్లో ఉన్నా కాబట్టి సమోసాలు తినలేదు. మిగతావి అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి యాక్చువల్గా. సో స్నాక్స్ ఇచ్చారు, స్నాక్స్ అయితే బాగుంది. మన ట్రైన్ వీక్కి 6 డేస్ రన్ అవుతుంది. ఓన్లీ ట్యూస్డే మాత్రం మన ట్రైన్ రన్ అవుతుంది. మిగతా రోజు ఎవ్రీడే 6 డేస్ అయితే రన్ అవుతుంది. నేషనల్ హైవే, చెన్నైకి వెళ్ళే నేషనల్ హైవే అండి అది. మనం ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నాము. సో డైలీ తిరుపతిలో ఈ ట్రైన్ 3:00కి 3:05కి స్టార్ట్ అవుతుంది. అదే రోజు రాత్రి 11:30కి మన సికింద్రాబాద్ అన్నది రీచ్ చేయిస్తుంది. ఒంగోలు రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాము. Thank you for traveling with Indian Railways. Welcome to Ongole platform number 1.
క్రౌడ్ బాగానే ఉన్నారు ఒంగోలు. చూద్దాం ఎంతమంది ఎక్కుతారు. ఒంగోలు తర్వాత మనం వెళ్ళి ఆగేది గుంటూరు. స్కిప్పింగ్ తెనాలి జంక్షన్ ఎందుకంటారు తెలుసు కదా, ఒక లైన్ విజయవాడ అండ్ మనం వెళ్ళే గుంటూరు లైన్, అందుకే తెనాలిని జంక్షన్ అంటారు. సో చాలా స్లోగా స్కిప్ అవుతాం తెనాలి జంక్షన్ని. ఫైనలీ ట్రైన్ యొక్క థర్డ్ స్టాప్ గుంటూరు జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ GNT అండ్ ఇక్కడ ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంది అండ్ ట్రైన్ రైట్ టైం వచ్చింది. మనం ఇక్కడ గుంటూరు జంక్షన్ ఎందుకు అంటారంటే ఒక లైన్ టువర్డ్స్ తెనాలి, మనం వచ్చిన లైన్ అండ్ ఇక్కడ నుంచి విజయవాడకి అండ్ తర్వాత వచ్చేసరికి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తే అందుకే గుంటూరు జంక్షన్ అంటారు. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చాము. ఇక్కడ ట్రైన్ 5 minutes స్టాప్ ఉంది అండ్ తొందరగా మనం అనేది ఈ ట్రైన్ ఎక్కేయాలి, ఎందుకంటే గేట్స్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ట్రైన్ అయితే ఫుల్ నడుస్తుంది, అందుకే ఎక్కువ లోపల ఏం చూపించట్లేదు. నైట్ జర్నీ కాబట్టి కూడా స్టే ట్యూన్డ్. 5 minutes తర్వాత మనం అనేది గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. గుంటూరు తర్వాత మన ట్రైన్ ఆగేది మిర్యాలగూడ, నల్గొండ అండ్ తర్వాత సికింద్రాబాద్. ఇంకా డిన్నర్ పెట్టలేదు, డిన్నర్ పెడితే డిన్నర్ చూపిస్తాను. బాయ్ బాయ్ గుంటూరు. గుంటూరు నుంచి ఎంతమంది బ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గుంటూరు తర్వాత మనకన్నది డిన్నర్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్లో వచ్చేసరికి లైక్ కర్డ్, రోటీస్, రైస్, డ్రై కర్రీ, దాల్, ఒక మలాయ్ కోఫ్తా కర్రీ ఇచ్చారు. నేను అన్నది రైస్ తీసుకోలేదు, చపాతీలతో అన్నది అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఫుడ్ అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఇదివరకులా కంప్లైంట్లు అయితే లేవు. సో ఫుడ్ తినేసాక మన ట్రైన్లో నెక్స్ట్ స్టేషన్ ఎక్కడుంది, ట్రైన్ స్పీడ్ ఎంత రన్ అవుతుంది ఏంటి అనేది మొత్తం అంతా డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ డిస్ప్లేలో నెక్స్ట్ వచ్చేసరికి మిర్యాలగూడ అని చూపిస్తుంది. సో తర్వాత ఫుడ్ డిన్నర్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఒక వెనిల్లా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ట్రైన్ యొక్క 4th స్టాప్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. రైట్ టైం వచ్చేసింది ట్రైన్ ఇక్కడికి కూడా. నెక్స్ట్ వెళ్ళేసరికి నల్గొండ, ఆ తర్వాత సికింద్రాబాద్. సో చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతుందో. నైట్ అయింది కాబట్టి ఎక్కువ చూపించడానికి ఏమి ఉండట్లేదు. ఈ ట్రైన్ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఫైనల్లీ సికింద్రాబాద్ అనేది రీచ్ అయిపోయాం. మనం అనేది 10 minutes బిఫోరే రీచ్ అయ్యాం సికింద్రాబాద్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇచ్చాడు. సో ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. ట్రైన్ అయితే ఇంకా ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ వ్లాగ్ నేను అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.